ఆ సంఘం అంటే సహోదర ప్రేమ విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ సంఘం ఏం చేస్తుందంట? సహోదర ప్రేమ విషయంలో అభివృద్ధి చెందుతుంది. అందుకేమన్నారు తెలుసా? సహోదర ప్రేమ కోసం అయితే మీకు రాయనక్కర్లేదు. కాబట్టి సహోదర ప్రేమ కోసం మీకు కారణం ఏంటి చెప్పమంటారండి? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన సంఘం కదా, మనందరం ఎవరో తెలుసండి? ఒక కుటుంబం. చెప్పండి, ఎవరు మనం? కుటుంబంలో గొడవలు ఉండకూడదు. కుటుంబంలో కక్షలు ఉండకూడదు. కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి అసూయ ఉండకూడదు. ఈ సంఘం అనబడిన కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం ఉండకూడదు. అందుకే అక్కడ ఏం రాశారు తెలుసండి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనకు 133వ కీర్తన తెలుసు కదండి. టక్ 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 మంచి చదివేస్తాం. ఎలా తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి మంచిది, అక్కడ దేవుడు దీవెన ఆశీర్వాదం. కరెక్టే కదా? అక్కడ ఆయన అదే చెప్పాడు కదా, సహోదరుల ఐక్యతగా ఉండాలి. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుందంట. ఇక్కడ కూర్చున్న మనందరం ఒక కుటుంబం అండి. ఒక వారం చర్చికి రాకపోతే వాళ్ళు రాలేదు కదా, అయితే నేను వచ్చేసాను అనుకోకూడదంట. ఎందుకు రాలేదు అని మనం తెలుసుకోగలగాలి. మన కుటుంబీకులే కదా. చెప్పండి, ఎవరో మన కుటుంబీకులే కదా. ఒకవేళ బాధపడుతున్నారు అనుకోండి, ఆ బాధ ఎందుకు పడుతున్నారో తెలుసుకోగలగాలి. అమ్మయ్య భలే జరిగింది అనుకోకూడదండి. ఏమనుకోవాలి తెలుసా? అమ్మ నువ్వు బాధపడుతున్నావా, ఇంట్లో బాగోలేదా, అయితే రా మనందరం కలిసి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా అని భరోసా ఇవ్వగలగాలి. లేకపోతే ఈ విషయంలో మనం అందరం ఉన్నాం కదా, రండి మనందరం ప్రార్థన చేద్దాం అని ఒకరినొకరు సహోదర ప్రేమతో ప్రేమించుకోవాలట. సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని. సహోదర ప్రేమలో క్షమాపణ కూడా ఉంటుంది. చెప్పండి, సహోదర ప్రేమలో ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరినొకరు ఏం చేయగలుగుతుంది? క్షమించగలుగుతాం.